మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. నాకు టైం లేదు. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. గతంలో 12 గంటల పైన పట్టే ప్రయాణం ఇప్పుడు 4 గంటల్లో చేయగలుగుతున్నాం. అయినా నేను అంటూనే ఉంటాను, నాకు టైం లేదని. గతంలో 10 మంది ఉండే కుటుంబంలోంచి ఇప్పుడు 2 ఉండే కుటుంబంలోకి వచ్చాం. అయినా నేను అంటూనే ఉంటాను, నాకు టైం లేదని. ఒక వార్త ఒక చోట నుంచి ఇంకొక చోటు చేరడానికి 4 నుంచి 6 రోజులు పట్టేది. ఇప్పుడు 4 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అయినా సరే నేను అంటూనే ఉంటాను, నాకు టైం లేదని. గతంలో మనకి ఇష్టమైన వాళ్ళని చూడడానికి నెలలు పట్టేది. కాలం గడిచిపోయేది. ఎప్పుడెప్పుడా అనుకునేవాళ్ళం కలవడానికి. ఇప్పుడు తలుచుకోగానే ఎదురుగుండా కనబడుతున్నారు. అయినా సరే నేను అంటూనే ఉంటాను, నాకు టైం లేదని. ఇంటి నుంచి ఇంటికి వెళ్ళడానికి మెట్లు పైకి ఎక్కి అంతస్తు వెళ్ళడానికి కానీ శక్తి, సమయము 2 కావాలి. ఇప్పుడు నిమిషం కన్నా తక్కువ టైంలో పై అంతస్తులోనికి వెళ్ళిపోతున్నాం. అంటే ఎన్ని అంతస్తులైనా 27, 28, 29 అదిగో ఎన్నో అంతస్తులు. అయినా సరే వెళ్ళిపోతూనే ఉంటాను. అయినా సరే నేను అంటాను, నాకు టైం లేదని. ఇదివరకు పోస్ట్ ఆఫీస్లోనూ బ్యాంకులోనూ గంటలు పైగా పని కోసం పెద్ద లైన్లో నిలబడి ఎదురు చూడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు సెకండ్స్లో మన పనులు ఇంటి వద్దే అయిపోతున్నాయి. అయినా సరే నేను అంటాను, నాకు టైం లేదబ్బా అంటూ ఉంటాను. ఇదివరకు మెడికల్ టెస్ట్ రిపోర్టులు రావడానికి రోజులు పట్టేవి. ఇప్పుడు చిటికలో మీ సెల్ ఫోన్లో మీ ఇంట్లోనే రోగ నిర్ధారణ జరిగిపోతుంది. చూసారా? అయినా సరే నేను అంటాను, నాకు టైం లేదయ్యా బాబు అంటూ ఉంటాను. మరి నేను హోండా యాక్టివా హ్యాండిల్ ఒక చేత్తో పెట్టుకుని రెండో చేత్తో ఫోను మెడ వంచి పక్కగా పెట్టి మాట్లాడుతూ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే బండి ఆపి పక్కన నిలబడి మాట్లాడే అంత టైం నాకు లేదు. చూసారా నేను ఎంత బిజీ మనిషినో. కారు నడుపుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు రోడ్డు కేసు చూస్తూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని రెండవ చేత్తో వాట్సాప్ చూస్తూ లేదా మొబైల్ మాట్లాడుతూ నేను డ్రైవింగ్ చేస్తాను. ఎందుకంటే కారు ఆపి మాట్లాడి వెళ్ళే అంత టైం నాకు లేదు. చూసారా టైం ఎంత కుదించుకుపోతుందో. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్లో బళ్ళు ఆగినప్పుడు నేను పక్క నుంచి వెళ్ళి 3వ లైన్లో తయారు చేసి అక్కడ బండి ఆపుతాను. ఎందుకంటే నాకు ఇంత లైన్లో నిలబడి ఎదురు చూసే టైం నాకు లేదు. కాబట్టి 10 మందిలో నేను ఉన్నప్పుడు కూడా అసహనంగా మొబైల్ పట్టుకుని వాట్సాప్ మొత్తం పైకి కిందకి జరుపుకుంటూ ఉంటాను. కానీ సరిగ్గా మనసు విప్పి ఎవరితోనూ మాట్లాడను. ఎందుకంటే అబ్బబ్బా నాకు టైం లేదు అనుకుంటూ ఉంటాను. కాబట్టి రాత్రి పొద్దుపోయేదాకా IPL మ్యాచ్ చూస్తూనే ఉంటాను. ఇన్స్టాలో వీడియోలు చేస్తూనే ఉంటాను. పొలిటికల్ వార్తలు, వీడియోలు చూస్తూనే ఉంటాను. సినిమా వాళ్ళ పనికి మాలిన రీల్స్ చూస్తూనే ఉంటాను. కానీ నా కోసం నేను కొద్దిపాటి సమయాన్ని కూడా కేటాయించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. ఎంతో కష్టపడి జీవితాన్ని సింపుల్గా స్పీడ్గా పనులన్నీ అయ్యేటట్టు చేసుకోగలిగినా ఇంకా అంటూనే ఉంటాను, నాకు టైం లేదు అని. మనకి 24 గంటలు సుదీర్ఘ సమయాన్ని ఇచ్చినప్పటికీ మనం టైంని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ మళ్ళీ నాకు టైం లేదు అంటూ టైంనే తిడతాం. మరి ఇవే 24 గంటలు మన అమ్మా నాన్నలకు ఉన్నాయి కదా. అందులోనే వాళ్ళు కనీస సౌకర్యాలతో ఎంత చక్కగా ఆనందంగా సమయాన్ని ఉపయోగించుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నాకు టైం లేదు అనడం కేవలం మన ఫెయిల్యూర్ మాత్రమే
అని ఒప్పుకోవడం. కాదంటారా? ఒకసారి ఆలోచించి సమాధానం చెప్పండి. ఎక్కడో చదివిన 4 ఇంగ్లీష్ లైన్లోనికి నాకు కలిగిన భావనలు స్వేచ్ఛానువాదంగా రాశాను. ఎందుకంటే ఇది మీ అందరికీ చెప్పడానికి. నాకు టైము ఉంది కాబట్టి. ఎవరు రాశారో మెసేజ్ అద్భుతంగా ఉంది, చదవడానికి టైం లేదు అని అనకండి. దయచేసి ప్లీజ్ చదవండి. మోహన్ వాణిలో పెడుతున్నాను. మీ దేశరాజు లక్ష్మీకుమారి. టైం లేదని అనకండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.